విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని శ్రీ వెంకట సాయి వృద్ధాశ్రమంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వృద్ధాశ్రమంలోని వారికి ఉదయం అల్పాహారం అందించారు. అలాగే వారికి రాత్రికి కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. నిత్యం ప్రజలతోనే మమైకమయ్యే నేత వైఎస్ జగన్ అని, అందుకే ఆయన పుట్టినరోజు వేడుకలను అందరి మధ్య జరిపామన్నారు పోతిన మహేష్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు కూకట్పల్లి బాలాజీ నగర్లో పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా తామంతా జగన్ వెంటే ఉంటామన్నారు. కుకట్పల్లి బాలాజీ నగర్లో జగనన్న పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అంటే నేను వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలని వేసి ఆ తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. ఈ విగ్రహానికి నిజంగా ఒక స్పెషాలిటీ ఉంది. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత 21 రోజులకి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కరెక్ట్గా రాష్ట్రంలోనే అప్పుడు ఇది 2వ విగ్రహం, అది కూడా బాలాజీనగర్ వాసులందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాంటి ఒక విగ్రహం ముందు నించుని ఈ రోజున జగనన్న వేడుకలు ఈరోజు ఇక్కడి నుంచే ప్రారంభించాము, బాలాజీనగర్ నుంచే. ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు అధికారం లేదు అధికారం లేదు అధికారం లేదు అని. అధికారం ఉన్నది అని చెప్పి ఎవరు జగనన్న వెనకాల రాలేదు. అధికారం లేదు అని ఎవరు ఆయన్ని వదిలిపోరు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఆయన ఎప్పటికీ మా జగనన్నే. జై జగన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 35వ వార్డులోని చిన్నపేట సెయింట్ పాల్స్ దేవాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు జక్రీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బర్త్డే కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పివిఆర్కే ఆంజనేయరాజు ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు కేకే రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుషు ఇవ్వాలని ట్వీట్ చేశారు. జగన్కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు గాయం శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి అక్కిరెడ్డిపల్లి, శ్రీనివాస్ బేతంశెట్టి, అమర్నాథ్ రెడ్డి, శిరీష్ రెడ్డి, బిజ్జం శ్రీనివాసరెడ్డి తదితరులు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలో జగనన్న చేసిన పలు కార్యక్రమాలను కొనియాడారు.
జననేత వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. ఎక్స్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దూసుకెళ్తున్నారు. హ్యాపీ బర్త్డే జగన్ హ్యాష్ ట్యాగ్ ఎక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్ అభిమానులు హ్యాపీ బర్త్డే జగన్ హ్యాష్ ట్యాగ్స్తో ఎక్స్ల్ పోస్టులు పెడుతూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఉదయం నుంచే హ్యాపీ బర్త్డే జగన్ హ్యాష్ ట్యాగ్ దూసుకెళ్తోంది. ఎక్స్లో టాప్ 1లో కొనసాగుతున్నారు జగన్.